చాలా వరకు షుగర్ వ్యాధులు కూడా చాలా వరకు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు షుగర్ అనేది చాలా వరకు పుట్టిన పిల్లల నుంచి కూడా రావడం జరుగుతుంది. షుగర్ వ్యాధికి ఏం సంబంధం సార్ అసలు గురువు? సో షుగర్ గురించి వచ్చేసండి మనకు జూపిటర్ గ్రహం ఎక్కువైంది. ఆయన చక్కెరకు అధిపతి అన్నమాట. అండ్ కొంతమంది చాలా వరకు మనకి ఈ దోషాలు ఉన్నాయంటే ఉంగరాలు ఇస్తుంటారు, స్టోన్స్ ఇస్తుంటారు. ఇది ఎంతవరకు? నేను కూడా వేసుకున్నాను. ఇది ఎమరాల్డ్ అంటారు. ఇది వేసుకున్నప్పుడు ఎందుకంటే ఇందాక చెప్పే బుధుడు కొన్ని చోట్ల మనం వెళ్తే కనుక చెప్తారనమాట, ఈ కలర్ వేయొద్దు, ఈ కలర్ వేస్తే ఇది ఎదుటి వాడికి ఇంకా ద్వేషం వస్తుంది, ఒకవేళ ఇది వెళ్తే ఈ కలర్ వేసుకుంటే కానీ ఎదుటి వాడు శాంతింపజేస్తే ఈ కలర్స్ ని నమ్మొచ్చా? ఏనాడు శని జరిగే వాళ్ళకి డార్క్ బ్లూ అవాయిడ్ చేయండి, రాహు ఉన్న వాళ్ళకి బ్లాక్ అవాయిడ్ చేయండి, ఇట్లా చెప్తా ఉంటా. సో కలర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ భార్గవ్ దేవాన్ గారు మనతోని ఉన్నారు. చాలా యూట్యూబ్ లో ఫేమస్ అయిపోయారు ఆస్ట్రాలజర్ గా, మంచి పేరు కూడా ఉంది. అండ్ జూనియర్ వేణుస్వామి కూడా చాలా మంది అంటుంటారు. సరే, తన మాటలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, మాకు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. ఓం నమో వెంకటేశ్వర. నమస్కారం. కొంతమంది జాబ్స్ కి వెళ్తుంటారు, వాడు హైలీ టాలెంటెడ్ ఉంటాడు, వాడికి పర్సంటేజ్ కూడా బాగుంటుంది, కానీ జాబ్ రాదు. ఇది ఏంటి, ఎందుకు కారణం? పర్సెంటేజ్ వేరే, టాలెంట్ వేరే, జాబ్ వేరే. మూడు ఆస్పెక్ట్లు, మూడు డిఫరెంట్ గ్రహాలు. పర్సెంటేజ్ అనేది ఎక్కువగా గురుగ్రహం బేస్ మీద వస్తుంది. మార్కులు ఆయన బాగుంటే మార్కులు బాగా వస్తాయి. టాలెంట్ అనేది బుధుడితో నుంచి వస్తుంది. కొంతమంది చూస్తారు, అబ్బా వీడికి భలే టాలెంట్ ఉందిరా కానీ క్లిక్ అవ్వట్లేదు అంటారు. అంటే బుధుడు బాగుంటాడు, టాలెంట్ బాగుంటుంది, క్లిక్ అయ్యే పొజిషన్ బాగుండదు. అర్థమైందా? సో ఇక్కడ ఏం చెప్పాను నేను, గురువు గురించి పర్సెంటేజ్ చెప్పాను, బుధుడు టాలెంట్ కి చెప్పాను. ఇంకోటి ఏదంటే జాబ్కి రవిగ్రహం అంటే ప్లానెట్ సన్. మనం ఇందాక అన్ని చెప్పుకున్నాం కానీ రవి గురించి చెప్పుకోలేదు. ప్లానెట్ సన్ అనేది జాబ్ ని ఇండికేట్ చేస్తుంది. ఆయన మీ జాతకంలో మంచి పొజిషన్ లో ఉన్నారనుకోండి, యూ విల్ గెట్ ఎక్సలెంట్ జాబ్. నాట్ ఓన్లీ జాబర్స్, ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా రవిగ్రహం ఎంత అనుకూలంగా ఉంటే అంత ఫేమస్ అవుతారు. అది బాగలేదంటే అంతే డీఫేమ్ అవుతారు. అట్లనే జాబ్ చేసే వాళ్ళకు కూడా రవిగ్రహం బ్రహ్మాండంగా ఉంటే ఎక్సలెంట్ జాబ్ వస్తుంది. ప్లస్ 10th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇందాక 5th 6th ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు 10th గురించి చెప్తున్నా. ఎందుకు దశమ స్థానం అంటే, దశమ స్థానాన్ని రాజ్యస్థానం అంటారు. అంటే వృత్తి స్థానం, జాబ్ నిర్ణయించేది 10th హౌస్ అనమాట. ఆ హౌస్ కి రవికి సంబంధం ఉందనుకోండి, ఎక్సలెంట్ గా ఉంటుంది జాబ్ లో. సో రవి అనేది జాబ్ ని ఇండికేట్ చేస్తాడు. మరి సాఫ్ట్వేర్ వాళ్ళు అంటారు కొంతమంది, వీళ్ళకి రాహు ఉండాలి బాగా. అట్లాంటి వాళ్ళు సాఫ్ట్వేర్లకు వెళ్ళిపోతుంటారు. రాహు రవి కనెక్షన్ ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ లో బ్రహ్మాండంగా చేస్తారు. ఓకే. అండ్ చూస్తే గనక చాలా వరకు మనము చిన్నప్పుడు చూస్తే గనక అసలు వాడి పర్సంటేజ్ ఉండదు, అసలు ఏం చదవాడు వాడు. బట్ కమ్ టు ద యంగ్ అడల్ట్ అయిన తర్వాత వాడి ఒక పొజిషన్ మారిపోతుంది. ఏ గ్రహం సార్ అసలు వాళ్ళకి? ఏ గ్రహం తోడు ఉంటుంది? గ్రహం కాదండి. ఎందుకంటే క్లాస్ లో లాస్ట్ లో కూర్చుంటాడు వాడు, అసలు పొట్టెత్తే అక్షరం రాదు, వాడే హై పొజిషన్ లో ఉంటాడు. అయ్యో ఇంతెందుకంటే మా ఫ్రెండ్సే ఉన్నారు. ఓకే. పరమ అంటే నా క్లోజ్ ఫ్రెండ్ పరమ శుంఠ, ఏమి రాదనమాట పేరొద్దు, వాడు కోట్లకు అధిపతి. అంటే చూడండి ఎట్లుంటాయి. దీనికి ఏమంటారు అంటే భాగ్యస్థానం అని ఉంటుంది. ఇప్పుడు మనం 10th మాట్లాడినాం కదా, ఇప్పుడు మనం 9th గురించి చెప్తున్నాం. చూడండి ఎన్ని హౌసులు క్లియర్ చేసాం మనము. 5th 10th ఏవేవో చెప్పాము. ఇప్పుడు 9th గురించి. 9th ఇస్ ద భాగ్యస్థానం. ఆ భాగ్యస్థానం అంటే లక్ అనేది దాంట్లో ఉంటుంది. వాడికి లక్కులో గిన ఉంది అనుకోండి మంచి గ్రహము, వాడు టాప్ వెళ్ళిపోతాడు. వాడు ఏమి ఇవన్నీ పట్టించుకోడు. ఇంకా వాడు పరమ ముద్దుసుంటైనా కానీ సూపర్ రేంజ్ లోకి వెళ్ళిపోతారు అనమాట. సో నవమ స్థానం చాలా ఇంపార్టెంట్. కానీ అదే ఇంపార్టెంట్ కదా, అసలు చదువుతోని ఉండదు. చూస్తే గనక మనకు మళ్ళీ ఫుడ్ ప్రాబ్లమ్ మళ్ళీ ఏదో తెలియదు, కానీ వయసుతో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్స్ చాలా మందికి వస్తున్నాయి. పిల్లలు పెద్దని తేడా లేకుండా స్పాట్ లోనే వెళ్ళిపోతున్నారు. దీనికి అసలు కారణం ఏంటి స్వామి? రవిగ్రహమేనండి. రవి ప్లానెట్ సన్ కారక అనమాట. హార్ట్ అంటే ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. నేను ఇందాక చెప్పాను శుక్రుడు కడుపు అని ఇట్లా చెప్పాను. హార్ట్ రవిగ్రహం కంట్రోల్లో ఉంటుంది. రవిగ్రహం పొజిషన్ సరిగ్గా లేని వాళ్ళకి హార్ట్ డిసీజ్లు ఎక్కువ వస్తాయి. ఎస్పెషల్లీ
రవి శని చూపులు ఎక్కువ ఉన్నా కానీ, రవి ప్రాపర్ పొజిషన్‌లో వ్యయంలో ఉన్నా కానీ, రవి నీచత్వం పడిపోయినా కానీ, రాహు చేత గ్రసించబడినా కానీ హార్ట్ డిసీజ్ అనేటివి వస్తా ఉంటాయి. హార్ట్‌లో హోల్ అని, హార్ట్‌లో స్టంట్స్ అని, చేసుకుంటారు. సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీలు. ఈ కుజ రవులు ఉన్నప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడము. కేతువు, రవి ఉన్నప్పుడు కూడా మనకు ఆపరేషన్‌లు జరగడము. తర్వాత ఎస్పెషల్లీ కుజ రవులు ఉన్నప్పుడు ఒకసారి హార్ట్ అటాక్స్ రావడము. ఇవన్నీ కూడా ఈ రవి గ్రహంతో నుంచే వస్తాయి. రవి ఈజ్ ఈక్వల్ టు హార్ట్ ఇన్ ఆస్ట్రాలజీ. ఓకే. అండ్ చాలా వరకు షుగర్ వ్యాధులు కూడా చాలా వరకు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు షుగర్ అనేది చాలా వరకు పుట్టిన పిల్లల నుంచి కూడా రావడం జరుగుతుంది. షుగర్ వ్యాధికి ఏం సంబంధం సార్ అసలు గురువు? జూపిటర్ అండి. అచ్చా. ఒక్కొక్క ఈ జూపిటర్ అనేవాడు షుగర్ ని బాగా, అందుకే చూడండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, లావు ఉన్నారంటే వాళ్ళకి కొంచెం గురుబలం అనేది ఉండే తీరుతుంది. ఎందుకు అంటే ఆయన ఫ్యాట్‌కి అధిపతి. గురువు అనేవాడు ఇప్పుడు రవిగ్రహం నేను ఎలా హృదయానికి అధిపతి ఎలాగో జూపిటర్ అనేవాడు ఫ్యాట్‌కి అధిపతి. ఫ్యాట్, లివర్, స్వీట్స్. సో షుగర్ గురించి వచ్చేసండి మనకు జూపిటర్ గ్రహం ఎక్కువైపోతుంది. ఆయన చక్కెరకు అధిపతి అన్నమాట. అందుకే గురుగ్రహం బాగలేని వాళ్ళకి షుగర్ వ్యాధి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ప్రీ డయాబెటిక్ కూడా అవుతుంటారు, అంటే ఫ్యాట్ కూడా అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన కొవ్వుకి అధిపతి, షుగర్కి అధిపతి, లివర్కి అధిపతి, చాలా రకాల వాటికి అధిపతి. ఆయన పోర్ట్ఫోలియో పెద్దగా ఉంటుంది. మేజర్గా ఈ లావు, చక్కెర వ్యాధి, ఇది ఏమంటారు డయాబెటిక్, ఇవన్నీ కూడా ఆయన అధీనంలోనే ఉంటాయి. ఇంప్రాపర్ గురువు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రోగాలు అంటే వచ్చే తీరుతాయి. ఓకే. ఈ రోగాలను ఏమైనా పరిష్కారం ఉంటుందా? ఇది కూడా తాత్కాలికంగానే ఉంటాయి. మనం వాళ్ళు చేసే దానిని బట్టి ఉంటుందండి, ఎంతవరకు రిజల్ట్ ఇస్తుందని ఉంటుంది. సింపుల్ హోమ్ రెమెడీ ఏంటి అంటే, గురుగ్రహము ఇట్లా షుగర్ వచ్చిన వాళ్ళకి జాతకంలో ఏదైనా గుడికి వెళ్ళి గురువారం రోజు బూందీ లడ్డు డొనేట్ చేయమని ఉంటుంది. అంటే స్వీట్, ఆయనకి స్వీట్ కదా, పేదలకి స్వీట్ పంచండి అని ఉంటుంది. అలా. ఓకే. అండ్ చూస్తే గనక స్వామి, ఇప్పుడు మనం చూస్తే చాలా వరకు చనిపోయిన వాళ్ళు ఇళ్లలో ఉన్నారు, ఇట్లా ఆత్మలు ఉన్నాయని ఇల్లులు ఖాళీ చేసి వెళ్తుంటారు, భయంకి గురవుతుంటారు. ఇది నిజంగా ఉంటారా? దయ్యాలనేటి ఆత్మలు తిరుగుతున్నాయని కొంత ఇంట్లలో వెళ్తే మాకు ఇది దోషం ఉంది, ఐ మీన్ మంచిగా జరగదు, ఇలా ఉన్నాయని కొంచెంమంది చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజం? జ్యోతిష్యరీత్యా పితృదోషం అనేది ఉంటుంది, కానీ ఈ ఆత్మలు అనేది ఈ కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాదు ఇంతవరకు. ఏదో కొంచెం వరకు తెలుసు, కానీ ఇళ్లలోకి వచ్చేది అవి అనేది నాకు కూడా అర్థం కాదు. కొంతమంది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, కొంతమంది ఇది పితృదోషం ఎఫెక్ట్ చెప్పొచ్చు. పితృదోషము చాలా క్లారిటీగా ఉంటుంది జాతకంలో. శని రవులు, రవి రాహులు, రవి కేతువులు, రవి శని, సో ఈ కాంబినేషన్ లో ఉన్నప్పుడు పితృదోషం వస్తుంది. శాస్త్రంలో ఉంటుంది పంచమ స్థానం, నవమ స్థానం చూసుకొని. ఆ పితృదోషం అనేది వాళ్ళ తండ్రి అక్కడి నుంచి వస్తుందని ఉంటుంది, కానీ ఈ ఆత్మలకి దీనికి సంబంధం లేదు. మరి అవి ఏందో అర్థం కాదు. కొంతమంది రెంటల్స్ కి దిగుతారు కదా, ఇళ్ళలో దిగుతున్నప్పుడు కొంతమందికి బాగు జరగదు, కొంతమందికి హైలీ డెవలప్ అవుతారు, కొంతమంది డౌన్ అయిపోతుంటారు. దీనికి రీజన్స్? దీనిలో కారణం కుజుడు. ఓకే. ప్లానెట్ మార్స్, ఆయనను బట్టి ఇవన్నీ ఉంటాయండి. ఈ ఆత్మలు ఇవన్నీ కావు. నేనైతే పెద్ద మనకెందుకంటే జగద్గురు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ సూటిగా చెప్పేశాడు, ఈ ఆత్మ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ జన్మ తీసుకుంటుంది అని. అది జన్మ తీసుకునే పోయినప్పుడు ఈ వీని దగ్గర ఎందుకు ఉంటుంది? అదే నేను డౌట్ వస్తుంది. కాబట్టి అట్లాంటివన్నీ ఎందుకో నాకు పెద్ద, మనం ఏదైనా జెన్యున్ గా ఉంటే నమ్ముతాము. ఇదంతా కొంచెం అర్థవాదాలు అంటారు దీనిని, అంటే ఓవర్ ఎగ్జాగరేషన్ అనమాట. అతి అంటారే అది. అండ్ కొంతమంది చాలా వరకు మనకి దోషాలు ఉన్నాయంటే ఉంగరాలు ఇస్తుంటారు, స్టోన్స్ ఇస్తుంటారు. ఇది ఎంతవరకు? స్టోన్స్ అనేది కొంతవరకు ప్రభావం చూపిస్తాయండి. అది కూడా ఏదైనా ఒక స్టోన్ తీసుకుంటే మనము దానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు, అంటే ఇప్పుడు నేను కూడా వేసుకున్నాను, ఇది ఎమరాల్డ్ అంటారు దీన్ని. ఇది వేసుకున్నప్పుడు, ఎందుకంటే నేను ఇందాక చెప్పే బుధుడు నాకు బాగున్నాడు అంటే, బుధుడికి పచ్చ ఉంగరం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఉన్నప్పుడు ఇట్లాంటివి వేసుకోవడం ద్వారా మనలో ఉన్నది కొంచెం ఎగ్జాగరేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అది కూడా 4 years పనిచేస్తుంది ఒక స్టోన్ అనేది. ఎస్పెషల్లీ ఇట్లాంటి జెమ్ స్టోన్స్ అనేది 4 ఏళ్ల వరకు యూజ్ అవుతాయని శాస్త్రంలో ఉంటుంది. 4 ఏళ్ల తర్వాత ఎంత రాయి రత్నం అయినా కూడా తన ఎఫెక్ట్ ను కోల్పోతుంది, వెలిడిటీ అని ఉంటుంది. కొన్ని చోట్ల మనం వెళ్తే గనక చెప్తారనమాట, ఈ కలర్ వేయొద్దు, ఈ కలర్ వేస్తే ఇది ఎదుటి వాడికి ఇంకా ద్వేషం వస్తుంది, ఒకవేళ ఇది వెళ్తే ఈ కలర్ వేసుకుంటే కానీ ఎదుటి వాడు శాంతింపజేస్తే ఈ కలర్స్ ని నమ్మొచ్చా? అవునండి, కలర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే అందుకే శనిగ్రహం అనుకోండి, మనము బ్లూ కలర్,
డార్క్ బ్లూ అవాయిడ్ చేయమంటాం. ఏలినాటి శని జరిగే వాళ్ళకి డార్క్ బ్లూ అవాయిడ్ చేయండి, రాహు ఉన్న వాళ్ళకి బ్లాక్ అవాయిడ్ చేయండి, ఇట్లా చెప్తా ఉంటాం. సో కలర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది మనకి ఎందుకంటే సింపుల్ లాజిక్. వైట్ కలర్ ఇప్పుడు బ్లాక్ వైట్ తీసుకోండి, రెండు ఎండకు పెడితే బ్లాక్ ఎక్కువ తీసేసుకుంటుంది, వైట్ పెద్దగా తీసుకోదు. ఇక్కడ మన కలర్స్ యొక్క ఇది అర్థమైపోతుంది కదా. సేమ్ అదే షర్ట్స్ దానిలో కూడా అంతే. ఆ బ్లాక్ కానీ డార్క్ బ్లూ వేసుకున్నప్పుడు ఆ ప్లానెటరీ ఎఫెక్ట్ ఎక్కువ మన మీద పడుతుంది. దాని వైపు మీరు రెడ్ కలర్ వేసుకున్నారు, మీ జాతకంలో పొరపాటుగా కురుజుడు బాగలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడికన్నా పోతే మీకు ఏదో ఒకటి ఎదురవుతుంటాయి, కొంచెం డేంజరస్ గా ఉంటాయి. రెడ్ అంటే డేంజర్ సింబల్ కదా. కాబట్టి కుజుడి పొజిషన్ బాలను రెడ్ అవాయిడ్ చేయాలి, శని రాహుల్ పొజిషన్ బాలను బ్లాక్ బ్లూ ఇవి అవాయిడ్ చేయాలి. సో ఇలా కలర్స్ కూడా ఫాలో కలర్స్ ఉంటాయి. ఓకే, చాలా వరకు కొన్ని బాధలు తీర్చుకోలేదంటే యంత్రాలు కూడా ఇస్తుంటారు కదా, యంత్రాలు కూడా యూజ్ అవుతాయా సార్? ఆ యంత్రాలు అనేటివి ఉంటాయండి, కానీ అవి ఎంతవరకు పూజ చేసి ఇచ్చారు, ఎక్కడ ఏ పీఠంలో ఇచ్చారు, ఆ ఎఫిషియన్సీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి. ఎందుకంటే ఊరికే దొరుకుతుంది ఏదో వేసుకోవడం కాదు, దానికి ఎంతవరకు మంత్ర సాధన ఉంది, మంత్ర జపం ఎంతవరకు దానికి చేశారంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, భార్గవ్ గారు మీకు ఒక డౌట్ అడగాలనుకుంటే, ఎప్పటివరకు ఎక్కడ చూడలేదు నేను, మీరు బ్లూ బొట్టు పెట్టారు, బ్లూ మెడల్ వేసుకున్నారు, బ్లూ చేతుకుంది, ఏంటి సార్ రీజన్ అసలు? ఇది వచ్చేసి ఇంటర్వ్యూ చెప్పానండి, ఇది వచ్చేసి కుబేర్ అంటారు దీన్ని. ఓకే, ఇది ఒక ఆకర్షణ పద్ధతి అన్నమాట. సో ఇది బ్లూ అండ్ ఇది బ్లూ, ఇది ఎందుకంటే దీని కురివే అంటారు. ఇది మనలోని తాంత్రిక శక్తిని, ఎందుకంటే నేను తాంత్రికం నేర్చుకున్నాను కాబట్టి, నేపాల్, అస్సాం, బెంగాల్ ఇక్కడంతా వెళ్ళి తాంత్రికల్ని నేర్చుకున్నాను. చెప్పాను కదా నా కొడుకు కోసం బాగలేనప్పుడు అని. సో అక్కడికంతా వెళ్ళి ఆ విద్యలే నేర్చుకున్నాను. ఇది మా గురువు ఇచ్చారు, ఇది బయట కూడా దొరుకుతాయి మనకు, కానీ ఇది గురుముఖత నేను పొందిండేది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనలో ఉన్న ఎనర్జీని అవుట్ బస్ట్ కాకుండా బయటికి వెళ్ళకుండా చూస్తుంది. అది ఇది అనమాట. ఇది బయట అంగంలో కూడా దొరుకుతుంది, కానీ 200కి ఇస్తారు, కానీ ఇది గురుముఖత నేను పొందిండేది. ఇది కుబేర్ అంటారు. ఇది కొంతమంది పండితులు జపం చేసి మంత్రోచ్చరణ చేసి ఇచ్చేది ఆకర్షణ కోసం వాడేది. ఇది నాకు శని నడుస్తున్నాడు, అందుకని బ్లూ. నాకు యోగ శని ఉన్నాడు, ఇది కూడా కొంచెం జపం చేసి తెచ్చుకుంది. ఓకే, మీది మీరు తెలుసుకోగలుగుతారా సార్? ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోగలుగుతారా? వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అవుతుందా అది? అంటే ఫ్యామిలీ వాళ్ళకి చెప్పగలుగుతారా? కొంత వాళ్ళు అంటారు కదా చెప్పలేము అది ఇది అంటారు కదా. ఏం లేదు, అలాంటిది ఏం లేదండి. నేర్చుకునేది ఇంకా అనలైజ్ చేసి చెప్పుకునేకే కదా, అట్లా ఇంట్లో వాళ్ళకి పనికిరాదు ఇట్లాంటివి ఏమీ లేదండి. ఇప్పుడు టాబ్లెట్ మీరు డాక్టర్, మీ మదర్ గారికి జ్వరం వచ్చినప్పుడు మీరు డోలేసి మీ అమ్మకి పని చేస్తుంది కదా, ఇంట్లో పని చేయకుండా ఉంటుందా? ఇది కూడా అంతే, విద్య వస్తే ఎవరికైనా చూసుకోవచ్చు. నేను మా ఇంట్లో అందరినీ నేనే చూస్తుంటాను. చాలా వరకు వాహన ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి, ఇది ఎలాంటి వాళ్ళకు అవుతుంటుంది వాహన ప్రమాదాలు? దీంట్లో రకరకాలు ఉన్నాయండి. శని, కుజ, కేతు, రాహు, వీళ్ళు నలుగురు మెయిన్ క్యాండిడేట్ దీంట్లో. ఒకరికి ఎప్పుడన్నా కానీ అంటే వాళ్ళ హొరోస్కోప్ లో కుజుడు కేతువు ఉన్నప్పుడు, కుజుడు రాహు ఉన్నప్పుడు, లేదా శని కేతు ఉన్నప్పుడు, శని రాహు ఈ దశలు అంతర్దశలు ఈ యొక్క అంటే ఒక్కొక్కరికి యూనిక్ గా ఉంటుంది. మరి లగ్నాత్ బేస్డ్ ఇవి నడిచేటప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి, పక్కా అవుతాయి. మరి ఇందులో వ్యయస్థానము, 6వ స్థానము, ద్వితీయ స్థానం చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ద్వితీయ స్థానము కుటుంబ స్థానం, 6వ స్థానము అనారోగ్యం, వ్యయస్థానము హాస్పిటల్స్. వాడు కింద పడ్డాడు అనుకోండి, వాడు కుటుంబం చూడాలి, ఇతడు ఉంటాడా లేదా. తర్వాత వీడు 6th చూడాలి, ఎందుకు ఆరోగ్యం ఎట్ల వరకు వస్తుందని. 12th హాస్పిటల్స్, 8th ఆయుష్. ఈ 4 చూస్తే వాడికి ఎప్పుడు జరుగుతుంది అనేది చెప్పేసి. చాలా వరకు చూస్తే కొంతమంది పిల్లలు పుట్టంగానే చనిపోతారు, లేకుంటే కడుపులోనే అంటే ఇది పూర్వజన్మలు చేసుకున్న తప్పులేనా, లేకుంటే మరణానికి ఏంటి సార్ రీజన్? దీనికి మల్టిపుల్ గా ఉంటాయండి కారణాలు. పూర్వజన్మ మీరు అన్నట్టు ఇది కూడా మంచి వ్యాలిడ్ పాయింటే. పూర్వజన్మ కర్మ అనేది ఉంటుంది, వాడు ఇంతవరకు ఇది చేసుకొని ఇంకొంచెం మిగిలించుకుంటాడు అనమాట భూమి మీద. అందుకని వాడు పుట్టి ఏదో సమ్ అవర్స్ సమ్ మంత్స్ ఉండి చనిపోతాడు. ఇదంతా కూడా నా కర్మని కొంచెం రివైవ్ చేసుకోవడానికి ఉపయోగపడేది. ఇది ఒకటి కర్మకారకత్వం. కొన్ని గ్రహకారకత్వకంగా ఉంటాయి. ఇందాకే చెప్పాను కదా, అష్టమ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఆ అష్టమ స్థానాన్ని బట్టి మనము లెక్క కట్టచ్చు ఎన్ని రోజులు బ్రతకగలడు. కొంతమంది వికలాంగుల్లాగా పుడుతుంటారు, కళ్ళు లేకుండా, కొంచెం కాళ్ళు అది ఎందుకు సార్ ఇది? శని ఎఫెక్ట్ అండి.
ఎందుకు శని అంటున్నానంటే కాళ్ళ ఏరియా అంతా శని ఆధీనంలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి పాదాలు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు శని కంట్రోల్లోనే ఉంటాయి. శని పొజిషన్ సరిగ్గా లేనప్పుడు ఈ అవిటితనం అనేది దివ్యాంగులు అంటారు కదండి, అది వస్తుంది. కొంతమంది బ్లైండ్ గా ఉంటారు. బ్లైండ్ అనేది రవిచంద్రుల ద్వారా వస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రహాలండి, అంతా ఒకటే లీడ్ చేయడు. పరాశరుడు నీట్ గా విభజించింటాడు అనమాట. ఇవి శని కంట్రోల్లో ఉంటాయి. కుడి కన్ను రవి, ఎడమ కన్ను చంద్రుడు. సో ఇలా ప్రతి చెవులు బుధుడు, పళ్ళు బుధుడు, ఇంకా ముక్కు ఇవన్నీ బుధుడు, నరాలు బుధుడు, పేగులు కడుపు భాగం అంతా శుక్రుడు, కొవ్వు గురువు, ఇంకా వాయువు మనం పీల్చే వాయువు రాహువు, మన దాంట్లో ఉండే బ్యాక్టీరియాలు ఇవన్నీ జఠరాగ్ని ఇదంతా కేతువు, మనకు మండే జఠరాగ్ని అనేది కుజుడు. సో ఇలా ప్రతిదీ ఉంటది ఆస్ట్రాలజీలో. దీనిలను బట్టి అవి ఏ తత్వ రాశుల్లో ఉన్నాయనే దాన్ని బట్టి మనకు జరుగుతూ ఉంటుంది. ఏ తత్వం అంటే జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం ఇట్లా ఉంటాయన్నమాట, ఆకాశతత్వం. దీనిలను బట్టి వాటి ప్రభావాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇందాక మీరు అన్నారు గండాల్లో నీళ్ళలో పడి చచ్చిపోతారు అని. జలగండము జలతత్వ రాశిలో ఉన్నప్పుడు వాడు నీళ్ళలో పడతాడు. జలగండం ఉన్నందరూ నీళ్ళలో పడతాడు. జలగండం జలతత్వ రాశిలో ఉండాలి. కొంతమంది చూసారా ఫ్లైట్లు యాక్సిడెంట్ తెచ్చిపోతుంటారు. ఇది ఆకాశ తత్వం అన్నమాట. ఆకాశ తత్వంలో ఉన్నప్పుడు వాన్గట్లు జరుగుతూ ఉంటుంది. తత్వ రాశిని బట్టి, రాశి తత్వాన్ని బట్టి ఇలా జరుగుతారు. చాలా వరకు కొంతమంది చాలా సంపాదిస్తారు, కానీ సొంత ఇల్లు కొనడానికి కూడా వాళ్ళకి పైసలు ఉండవు. అంటే ఆ టైం రావద్దు. ఎందుకు సార్ అట్లా? చాలా వరకు కుజుడు ఎందుకంటే కుజుడు భూతత్వ రాశి, భూమినాథుడు అని కూడా అంటారు ఆయన్ని. ఈ కుజుడు ప్రాపర్ గా ఉంటే అన్ని రకాలుగా మనకు హౌస్, ల్యాండ్స్ ఇవన్నీ సెటిల్ అవుతాయి. ఈ పొజిషన్ సరిగ్గా లేకపోతే మీ కళ్ళకి తపస్సు చేసినా కూడా మీకు సెట్ అవ్వదు. అందుకే చాలా మంది రియల్ ఎస్టేట్ చేసి పోగొట్టుకుంటుంటారు ఎక్కువ. ఎందుకంటే బికాజ్ వాళ్ళ జాతకంలో కుజుడి పొజిషన్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు ఒకడు బ్రహ్మాండంగా సంపాదిస్తాడు. చాలా మంది ఇప్పుడు మేము హైదరాబాద్ పెద్ద పెద్ద ఇవన్నీ చూసాం అపార్ట్మెంట్, వాళ్ళకి కుజుడు బాగా ఎక్సలెంట్ గా ఉంటాడు. కుజుడు సూపర్ గా ఉంటేనే వాళ్లకు ఈ అపార్ట్మెంట్లు, భూములు, వ్యవసాయము, పెస్టిసైడ్స్ ఇవన్నీ వచ్చొస్తాయి. లేదు కుజుడు సరిగ్గా లేకపోతే వచ్చరాదు. ఇదే విధంగా మీరు ఇందాక ఒకరి ఇంట్లో ఏదో అన్నారు కదండి, అది కూడా కుజుడే. కుజుడు ఉంటేనే నీకు ఇల్లు అయినా ఏదన్నా వచ్చొస్తుంది. ఆయన సరిగ్గా లేకోకుంటే దాన్ని తీసుకుపోయి నువ్వు తాకట్టు పెట్టడము. కొంతమంది తల్లిదండ్రుల నుంచి ఆస్తి వస్తుంది, వాళ్ళ నాయన చాలా కష్టపడి వీడికి ఇచ్చింటాడు. వీడు వాళ్ళ నాయన కాలం చేస్తూనే 10 ఏళ్ల లోపల ఆస్తి అంతా హరం అవుతుంది. ఎందుకు? ఈయన కుజుడు బాగుండదు. తండ్రి అంత ఆస్తి తెచ్చి చేతిలో పెడితే ఇల్లన్నీ అమ్మేసుకుంటాడు, బ్యాంకుల్లో పెడతాడు, లోన్లు పెడతాడు, కట్టు మొత్తం సర్వనాశనం. ఎందుకంటే కుజుడు సరిగ్గా ఉంటాడు.